సంవత్సరంలో 24 సప్తములు ఉంటాయి. ఈ 24 సప్తములలో చాలా ఉన్నతమైన సప్తమి ఈ రథసప్తమి. అది కూడా మహా అద్భుతంగా ఆ సూర్య భగవానుడికి ఇష్టమైన ఆదివారం వచ్చింది. నేను మహారథసప్తమి అని ఎందుకు అంటున్నాను అంటే 22 సంవత్సరాల తరువాత వస్తున్న సప్తమి ఇది. అది కూడా ఆదివారం నాడు రావడం మహా అద్భుతమని మన పండితులు చెబుతున్నారు. మన శాస్త్రం ప్రకారం ఆ రోజు వచ్చే సూర్యకిరణాలు నేరుగా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని మన ధర్మశాస్త్రం చెబుతుంది. అందువల్ల దీన్ని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. మీరు ఆ రోజు ఏం చేయాలో తెలుసుకునే ముందు ఓం సూర్య దేవాయ నమః అని కామెంట్ చేయండి. ఆ రోజు మీరు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుతూ తలపై జిల్లేడు ఆకులు రేగిపళ్ళు ఉంచుకొని స్నానం చేయాలి. తర్వాత చేతిలో నీటిని తీసుకొని సూర్యుడి వైపు చూపిస్తూ ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. అలాగే ఆ రోజు 2 లేదా 3 అన్నదానం లేదా వస్త్రదానం చెయ్యండి.